నేను జస్ట్ ఇప్పుడే 'ట్వెల్వ్ రైల్వే కాలనీ' అనే ఒక కళాఖండం చూసా. అల్లరి నరేష్ మూవీ. మీరిద్దరూ చూడలేదని నాకు తెలుసు. ఇది వాళ్ళు థ్రిల్లర్, హారర్ అలా కొంచెం ప్రొజెక్ట్ చేశారు. డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్. సినిమా ఫ్లాప్ చూస్తా అయింది అయితే. తెలుసు. ఓటీటీకొచ్చింది. పోయిందని తెలిసినా కూడా థ్రిల్లర్ మూవీ కదా! అల్లరి నరేష్ యాక్సెప్ట్ చేశాడు కాబట్టి కొత్తగా ఉంటదని చెప్పి సినిమా స్టార్ట్ చేశా. నేను నీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తా. నేను నిన్ను 3 సీన్‌లు చెప్తా. సినిమా క్లైమాక్స్ నువ్వే ప్రెడిక్ట్ చేయొచ్చు. హీరో అల్లరి చిల్లరగా తిరుగుతాడు. హీరో ఇంటి పక్కన ఒక హీరోయిన్ ఉంది. హీరోయిన్‌కి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. దానికి 3,00,000 కావాలి. హీరో గూడా ఒక ఆకు రౌడీ. ఆకు రౌడీకి ఒక తమ్ముడున్నాడు. ఆకు రౌడీ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటాడు. అండ్ హీరోయిన్‌కి 3,00,000 అవసరం ఉందనే విషయం హీరోకి తెలుసు. సో, హీరో గాడు ఏం చేస్తాడు, ఒక డ్రగ్ డీలింగ్ బిజినెస్ లాంటిది ఒక బ్లాక్ మార్కెట్‌లో ఒక దగ్గర నుంచెళ్ళి ఒక డెలివరీ చేస్తాడు రోడ్డు మీద. అది ఏంటి ఇప్పుడు మన 'హిట్ 3' చూసావా? 'హిట్ 3లో' డార్క్ వెబ్ ఎలాగో, ఈ మూవీలో డార్క్ వెబ్ ఎలా అంటే ఎవడో ఏదో ఆర్డర్ చేస్తే అది ఒక పెద్ద కాంప్లెక్స్‌లో ఒక చిన్న ప్యాకెట్ చుడతారు. మన హీరో కారేసుకొని ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళి ఆ ప్యాకెట్ పట్టుకొని వేరే ప్లేస్‌కెళ్ళి ఓలా, ర్యాపిడో పని చేస్తాడు. వెళ్ళి వాడికి డెలివరీ చేస్తాడు. దానికి 1,50,000 వస్తాయి డబ్బులు. అబ్బో. అదే గ్యాప్‌లో ఆ ఎమ్మెల్యే ఉంటాడు గదా! ఆ ఎమ్మెల్యే ఏం జేస్తాడు, ఆ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు చచ్చిపోతాడు. ఎవడో చంపేస్తాడు. ఎవడు చంపాడని టెన్షన్ పడతారు. సినిమా ఎందుకు చెప్తున్నావు మాకు? నువ్వు 3 ముక్కలు చెప్తావు, మేము ప్రిడిక్ట్ చేయాలని అన్నావు. అదే ముందు ఇప్పుడు జెప్తా. సో, హీరో గాడికి ఫస్ట్ సీన్ ఏంటంటే, దయ్యాలు నిజంగా ఉన్నాయా? లేదా? అని ఒకటి చిన్న డిస్కషన్ జరుగుద్ది. హీరో గాడు తర్వాత ఏం జేస్తాడు, ఆ హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఎమ్మెల్యే గాడు ఉంటాడు గదా! ఒక మాంత్రికుడి దగ్గరికెళ్ళి నేను ఎమ్మెల్యే అవుతానా? అవ్వనా? అంటే మాంత్రికుడు ఏదో గుసగుసలాడతాడు. ఇది జేయాలి నువ్వు అని. వీడు ఓకే అంటాడు. వచ్చేస్తాడు. హీరో గాడికి ఒక ఎమ్మెల్యే ఒక పార్సెల్ ఇస్తాడు. ఇది నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో ఎంత మనీ అన్నా నీకు ఇస్తానని చెప్పి. ఓకే అంటాడు. ఎమ్మెల్యే వాడి ఇంటి మీద వీళ్ళు రైడ్ జరుగుద్ది. సో, హీరో గాడి ఇంటి మీద కూడా జరగొచ్చేమో అని హీరో గాడు ఏం చేస్తాడు, హీరోయిన్ వాళ్ళ ఇంటికెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకెళ్తే బయట నుంచి లాకేసి ఉంటది ఇల్లు. కానీ లోపల హీరోయిన్ ఉంటది. హీరోయిన్ దగ్గరికెళ్ళంగానే నన్ను బయటికి తీసుకెళ్ళు అని అడుగుతూనే ఉంటది మాటి మాటికి. హీరో హీరోయినే వాళ్ళ ఫ్రెండ్ దెయ్యం. హా! హీరోయినే దెయ్యం. ఎళ్ళిపోతే హీరోయిన్ మళ్ళీ నన్ను బయటికి తీసుకెళ్ళు. ఫస్ట్ బయటికి ఏదన్నా బయటికి తీసుకెళ్ళి హీరో పైకేదో శబ్దం వినిపిస్తది. పైకెళ్తాడు. వెళ్లి ఇలా చూస్తాడు. అక్కడేం చేసుంటాడు? హీరోయిన్ శవం. ఇది ఫస్ట్ హాఫ్. లిటరల్లీ ఇదే ఫస్ట్ హాఫ్. ఇది ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఇది. నేనేదో క్యాజువల్ గా చెప్పాను రా. వాడు సీరియస్ గా తీసుకున్నాడు. వాడు బానే చెప్ ఉంది. ఎల్లు ఎరువు. మేబీ అరే నేను ఇప్పుడు డైరెక్టర్ కంటే నువ్వు బాగా గురించి రా, నెరేట్ చేసి స్టోరీ ఉంటావు ఎందుకు స్టోరీని. నేనే చెప్తున్నా బా నేను. చెప్పాను. అదే అంటున్నా. నేను సినిమాలో ఉన్న 2 సాంగులు ఒక 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 8 కామెడీ సీన్‌లు తీసేసి చెప్పా కాబట్టి, ఒక నిమిషంలో ఒరేయ్, బానే ఉందని అనిపించింది. వాడిది ఫస్ట్ హాఫ్ చెప్పాడు. ఎలా ఉంటదంటే హీరో భయపడతాడు. లెగవంగానే మళ్ళీ ర్యాండమ్ హీరోకి తెలుస్తది. హీరోయిన్ వీడిని ప్రేమించినట్టు. మళ్ళీ ఇంతకీ ఆ బాధపడతాడు. 3 లక్షలు తీసుకోక్కర్లేదు, అయితే ఈడేం పని చేయక్కర్లేదు అనమాట. అయ్యా! సేఫ్. నువ్వు అది కూడా అంతవరకు ఆలోచిస్తున్నావు. దాని ముందేమవుద్ది ఒక ఒక తర్వాత హీరో గాడు ఇంకొక పోలీస్ ఆఫీసర్ సాయి కుమార్‌తో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అప్పుడు ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లోకెళ్తది సినిమా. కనుక్కుంటాడు ఏం జరిగింది అంటే ఎంత సింపుల్‌గా అంటే ఒక ముందు రోజు ఆ హీరోయిన్ ఇంటి ముందు ఒక కారొచ్చి ఆగుద్ది. ఆడితో మాట్లాడతాడు ఒక పెద్దాయనతో. వాడి దగ్గరికెళ్ళిపోతాడు డైరెక్ట్‌గా. ఈ డాక్టర్ నాకు తెలుసని చెప్పి వాడి దగ్గరికెళ్తే వాడేం చెప్తాడు, హీరోయిన్ వాళ్ళ అమ్మకి హెల్త్ బాలేదు. నేను డయాగ్నోస్ చేశా. వాళ్ళు నాకు మంచి ఫ్యామిలీ. నాకు కొడుకున్నాడు. వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హీరోయిన్‌ని చూసుకోవడానికి పెళ్లి చేసుకోమని అడిగాను. పెళ్లి చేసుకున్నా అని చెప్తాడు. హీరో గాడు మళ్ళీ తాగి బాధపడతాడు. దానికి పెళ్లయిపోయింది అని చెప్పి. దాని చచ్చిపోయింది తర్ కదా, చచ్చిపోయింది బాధ లేదా? అది కూడా బాధ. అంటే ప్రతి వారం ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటది ఆడికి. ఫస్ట్ చచ్చిపోయిందని, తర్వాత అది ప్రేమించిందని తెలుస్తది. ప్రేమించిందని తెలిసినప్పుడు వీడు సమాధి దగ్గరికెళ్ళి ఏడుస్తాడు. పెళ్లయిపోయిందని తెలిసినప్పుడు మందు తాగుతూ ఏడుస్తాడు. దీని తర్వాత వాడు పొలిటికల్ గ్రోత్ కోసం చెప్ ఏదైతే. ఎగ్జాక్ట్‌లీ. చెప్పేదేంటంటే, నీ బ్లడ్ రిలేషన్స్‌లో ఎవడన్నా ఒకడికి మాత్రమే యోగ్యం ఉంది ఎమ్మెల్యే అయ్యేది. నీ బ్లడ్ రిలేషన్ చంపేయి అంటాడు. వాడే వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడు ఆ ఎమ్మెల్యే. తర్వాతేంటి, ఈళ్ళ నాన్నకి సెటప్ వాళ్ళ కూతురు హీరోయిన్. నేను ఏమంటున్నానంటే, చంపడానికెళ్తాడు. నువ్వు ఇది ఈ సినిమా చూసావా? మొన్న వచ్చింది కదరా సుధీర్ బాబుది, సు సు క జటాధర్. జటాధర. నేను చూడలా. చూడలే. చూడక్కర్లా, చూడలే. సినిమా చూస్తావు కదా. నేను కూడా చూడను. ఇది ఇది ఒకటే. ఓహ్! కాకపోతే ఇందులో ఏమో పొలిటికల్ అప్రైజల్ కోసం చంపేయమంటారు, అక్కడ ఏంటంటే లంకి బిందుల కోసం. లంకి బిందెల కోసమా? యా. చీప్ ఆమె రా. విలన్ ఎవరు? మన హిందీ హీరోయిన్ సోనాక్షి. సోనాక్షి సిన్హా. తెలుసు కదా ఆమె ఏంటో, పిశాచి, ఆ! ధన పోరా! పిశాచి. ఇది అవ్వనివ్వు ఫస్ట్ మళ్ళీ మర్చిపోతా కదా! హీరో జటాధర. ఏం చేస్తాడు, తెలుసుకుంటాడు ఈ కథంతా.
తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటాడు? ఆ ఎమ్మెల్యే చంపడానికి వెళ్ళే ముందే తెలిసిపోద్ది. హీరోయిన్ చచ్చిపోయి ఉంటుంది అక్కడ ఆల్రెడీ. మళ్ళీ ఎవడు చంపాడు అని టెన్షన్. హీరో కూడా సాయి మళ్ళీ కుమార్. ఆలోచించి హీరో ఏంటంటే ఒక తెలంగాణ స్లాంగ్ మాట్లాడు మామ. అల్లరి నరేష్ మాటలు ఫస్ట్ టైం నీకు చిరాకు పెట్టిస్తాయి. ఏ బొంగుల మాట మాట్లాడుతున్నాడు రే అనే ఫీలింగ్ వస్తుంది నీకు. ఎంత మాస్ సోది జాతర. అవుతావు అంటే ప్రాణాలతో పోయేది అవసరం లేదన్నా అని చెప్పి ఏదో మాట్లాడతాడు తెలంగాణ భాషలో. అది వెళ్తుంది. దాని తర్వాత రా, ఎక్కడైతే హీరోకి విలన్ కనిపెట్టాలనే చాయిస్ ఉంటుందో చాలా తెలివిగా ఆలోచించి అన్న ఆ డాక్టర్ గాడు ఉన్నాడు కదా వాడి కాల్ ట్యాప్ చేయని చెప్పి కాల్ రికార్డింగ్ ఉంటాడు. విని ఆ డాక్టర్ దగ్గరికి ఆ ముంబై దగ్గర ఎక్కడికో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాడి ఇంటికి వెళ్ళి నిజం చెప్పు నాకు ఇప్పుడు నిజం తెలియాలంటే ఆ డాక్టర్ గాడు దీన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు చెప్పు. గెస్ చెయ్యి. ఈమెను పెళ్లి చేసుకుంటే వాడికి ఏమైనా అవుతుంది ఏమన్నా? కిడ్నీ కోసం, దీని కిడ్నీ కోసం పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఒక వాడు కిడ్నీ అవసరం. దానికి పిల్లోడికి ఇద్దామని. సో ఆ ప్రాసెస్ వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. వాళ్ళ అమ్మ అడుగుద్ది కిడ్నీ ఒకటి తీసేస్తే బెటరేనా అని. బెటరే అంటే వాళ్ళ అమ్మ బ్యాడ్మింటన్ ఆడడానికి కుదురుతుందా, నా కూతురికి బ్యాడ్మింటన్ అంటే ప్రాణం అనగానే వాడు ప్రాణం కంటే బ్యాడ్మింటన్ ఎక్కువ అంటాడు. వాళ్ళు అక్కడి నుంచి వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చేస్తారు వేరే ప్లేస్కి. ఈ వచ్చిన తర్వాత బ్యాడ్మింటన్ ఎక్కువ. ఉమ్, కట్టేస్తున్నప్పుడు ఇంకొక ట్విస్ట్ మళ్ళీ ఇక్కడ. విలన్ చంపలేదు, వీడు డాక్టర్ కూడా చంపలేదు, కానీ హీరోని ఇంకేంది ఎవరో రా కట్టేస్తారు. సినిమా అవదా? కట్టేసింది ఎవరు? డాక్టర్ గారి వైఫ్. డాక్టర్ గారు అందరికి అరే అబద్ధం వాడు ఆ సినిమాతో కొట్టించుకుంది కాకుండా మనల్ని కొడుతున్నాడు రా ఇప్పుడు. అదే కదా. ఈ సినిమా చూసినా కూడా ఇంత ఫీల్ అవనేమో. ఆడు డాక్టర్ గారు ఏంటంటే వీళ్ళిద్దరికి అబద్ధం చెప్తాడు కావాలని. వాళ్ళ పిల్లోడికి ఆ కిడ్నీ సెట్ అవ్వాలని చెప్పి వాళ్ళ వైఫే ప్లాన్ చేస్తుంది. ఇలా అబద్ధం చెప్పు నువ్వు దొంగన, వీళ్ళిద్దరిని మభ్య పెడదాం అనుకొని దాన్ని పెళ్లి చేసుకొని దాని కిడ్నీ దొబ్బేద్దాం అనుకుంటారు. కాకపోతే సాడ్లీ ఆ డాక్టర్ వీళ్ళ గురించి వెతికే ప్రాసెస్ వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు. చచ్చిపోగానే ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ వీళ్ళ ఇంటికి వచ్చి సుత్తితో వాళ్ళ అమ్మని చంపి వాళ్ళ కూతుర్ని కూడా చంపేసిద్ది. అలాగే నువ్వు ఇంకా సినిమాని నేను 5 నిమిషాలు చెప్తేనే తట్టుకోలేకపోయావు. ఇదే కథని వాడు 2 hours చెప్పాడు. అది ఒక లేమ్ లత్కోర్ ఎడిటింగ్ తో, ఒక 2 బొంగులో సాంగులతో. సాంగ్ అర్థమైంది? ప్రళయం దయ్యాలతో ప్రళయం sound. ప్రళయం